ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్ ప్యాన్ కేక్స్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అంటే పాల పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ ప్యాన్ కేక్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయిందండి. సో మీరు ఈ పౌడర్ని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఈ పౌడర్ని తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు మిల్క్, బటర్, వెనిలా ఎసెన్స్ కలిపి మీరు వీటిని మిక్స్ చేసి ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోండి. ఈ బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక కప్లో బ్యాటర్ని వేసుకొని ఇలా చిన్నగా ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి. ప్యాన్ కేక్స్కి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోండి. సో ప్యాన్ కేక్స్ చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. సో ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. మీరు షుగర్ పౌడర్ ప్లేస్లో బెల్లం యూజ్ చేయండి, ఇంకా హెల్తీగా ఉంటాయి. సో నేనైతే బెల్లం వేసే చేస్తాను. సో బెల్లం లేదు, అందుకే షుగర్ వేసి చేశాను. సో మీరు బెల్లం యూజ్ చేయండి, పిల్లలకి చాలా హెల్తీ కూడా. ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ప్యాన్ కేక్స్ మీద హనీ కానీ, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సిరప్ కానీ, చాక్లెట్ సిరప్ కానీ వేసిస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ప్రీమిక్స్ పౌడర్తో ప్యాన్ కేక్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాగా ముగ్గిన అట్టిపళ్ళు తినకుండా పడేస్తూ ఉంటారు కదా. సో వాటితో ప్యాన్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి. సో చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పౌడర్ షుగర్ అండ్ కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ పట్టించండి. మిక్సీ పట్టించిన ఈ బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు మెల్టెడ్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోండి. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. సో బ్యాటర్ చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్లో బ్యాటర్ని వేసుకొని చిన్నగా ప్యాన్ కేక్స్ని వేసుకోండి. ప్యాన్ కేక్స్ వన్ సైడ్ బాగా టోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని టోస్ట్ చేసుకుందాం. బాగా ముగ్గిన అరటి పండ్లతో మనం ప్యాన్ కేక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇందులో మనం ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు. సో నేను ఆ రెసిపీస్ మరొకసారి చూపిస్తాను. సో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కూడా మనం వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బనానా ప్యాన్ కేక్స్ కూడా రెడీ. ఈ ప్యాన్ కేక్ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. Bye guys.